హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి బెలూన్స్ అన్నీ కనపడుతున్నాయి అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో అందరికి ఇష్టమైన మా చిన్ని కన్నయ్య బర్త్డే అండి. ఇదిగో వీడే మా బుడతడండి. బాగా అల్లరి ఎక్కువైపోతుంది ఏజ్తో పాటు. వాడైతే ఫ్రెండ్స్ తోటి ఫుల్గా ఆడుకుంటున్నాడు. మేమైతే ఇంకా సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేసామండి. వాళ్ళ అక్క అన్న అయితే తెగ కష్టపడిపోతున్నారు వాటన్నిటికి గాలి వదుతా. ముందుగా అన్నిటికి గాలి కొట్టి పెట్టారండి మా పిల్లలు. తర్వాత మొత్తం అన్నీ అందిస్తూ ఉంటే స్టిక్ చేసేసాము. మొత్తం ఒక 1 అవర్ పట్టింది. ఇక డెకరేషన్ అయితే పూర్తయిపోయింది. తర్వాత ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి వచ్చారు. ఇక ఈవినింగ్ అయిందండి. ఫ్రెండ్స్ అంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసారు ఇంటికి. ముందుగా వచ్చిన వాళ్ళందరూ ఇంకా ముచ్చట్లు పెట్టుకున్నారండి. తెలియదే ఉంది, దాంట్లో 2-4 ఒక చోట చేరారంటే ఇక ముచ్చట్లే అనమాట. ఇంకా అందరూ కేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. బర్త్డే బాయ్ కూడా రెడీ అయిపోయాడండి. మీ విషెస్ కూడా మా బాబుకి అందించండి. కేక్ కూడా తీసుకొచ్చారండి. ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాము. మా అందరితో పాటు ఇప్పుడు మా బాబుకి కూడా మీరు బ్లెస్ చేసి బర్త్డే విషెస్ చెప్పండి. మా చిన్నాడు బర్త్డేకి మా పెద్ద బాబు మిస్ అయిందండి. మేమందరం అనుకున్నది ఒకటైతే ఇంకొకటి అయింది. తను కూడా వస్తుంది అనుకున్నాము. తనకి ఎగ్జామ్స్ అవడం వల్ల రావడానికి వీలు కాలేదు. తను కూడా ఉంటే బాగుండేది. కొంచెం బాధ అనిపించింది. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకళ్ళం బ్లెస్ చేసాం బాబుని. ఇక ఫ్రెండ్స్ అందరు చూడండి ఎంత బుద్ధిమంతుల్లాగా కూర్చున్నారు. అబ్బాబ్బాబ్బా, వీళ్ళని చూస్తే అసలు ఎంత ముచ్చట అనిపిస్తుందో కదా. చూసినంత బుద్ధిమంతులైతే ఏం కాదండి, మామూలుగా గొడవ చేయరు. సమ్మర్ కదా, ఫుల్ హాట్గా ఉంటుంది కదా, అందుకని కూల్గా కూల్ డ్రింక్ అయితే తాగారు అందరూ. తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ గిఫ్ట్స్ ఇచ్చేశారు. ఇక చెప్పేది ఏముంది, వచ్చిన దగ్గర నుంచి మా వాడు ఓపెన్ చేయాలని గొడవ, చివరిలో ఓపెన్ చేద్దాంలే అని చెప్పని ఇంకా పిల్లలకైతే గేమ్స్ కండక్ట్ చేసాం. పిల్లలకి గేమ్సే కదా సరదా, అందుకని ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని కండక్ట్ చేసాము. సిట్ స్టాండ్ అని. ఫస్ట్ అయితే ఆ బాబా అవుట్ అయ్యాడు. ఇక అవుట్ అయిన వాళ్ళకి సరదాగా ఉంటుందిలే అని చెప్పి పౌడర్ పూసాము. అదైతే స్మెల్ వస్తుంది కానీ ఇబ్బంది ఉండదు కదా. ఇక నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక సెకండ్ టైం అయితే ఒకేసారి 3 అవుట్ అయిపోయారండి. ఇక వాళ్ళకు కూడా అలానే పౌడర్ అయితే పూసాము. తర్వాత ఇంకా చివరిగా 3 మిగిలి ఉన్నారు. ఇక వీళ్ళకి మళ్ళీ స్టార్ట్ చేసాము. మా వాడైతే గేమ్స్లో భలే చీట్ చేస్తాడండి అందరినీ. ఇక ఈసారి అయితే మా వాడే అవుట్ అయ్యాడు, కానీ నేను కాదు అని చెప్పి చీట్ చేస్తున్నాడు. అలా చేయకూడదు కదా అని చెప్పి లెగమన్నాము. ఇక ఫైనల్గా 2 మిగిలిపోయారు. ఇక ఈ బాబు విన్ అయ్యాడు. ఆ బాబుకి చాక్లెట్ అయితే ఇప్పించాము బర్త్డే బాయ్ చేత. నెక్స్ట్ గర్ల్స్కి పెట్టాము గేమ్. స్టిక్కర్స్ ఫేస్ కంటించుకోవటము, కళ్ళు మూసుకొని. వీళ్ళ ముగ్గురేనండి, భలే చీట్ చేస్తున్నారు. ఫేస్ కిందకి డౌన్ చేసి కళ్ళు తెరిచి చూసుకొని పండించుకుంటున్నారు. అందుకని మేమైతే ఫేస్ పైకి పెట్టుకోవాలని చెప్పి పైకి అన్నాము. ఇక గేమ్ అయితే ఓవర్ అయిపోయింది. మా సిస్టర్ కౌంట్ చేస్తున్నారు స్టిక్కర్స్ని. ఒకరు 11, ఒకళ్ళు 15, ఇంకొకళ్ళు వచ్చేసి 10 స్టిక్కర్స్ అందించుకున్నారు. మిడిల్ వన్ అయితే విన్ అయింది. ఇక అవుట్ అయిన వాళ్ళకి పౌడర్ పోయించాము, విన్ అయిన వాళ్ళకి చాక్లెట్ ఇప్పించాము. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గేమ్స్ కండక్ట్ చేసినందుకు. నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం.
ఇక ఇవన్నీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అండి. వాళ్ళ అక్క వాళ్ళ అన్న కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. పోకేమాన్ కార్డ్స్, స్పిన్నర్ ఇచ్చారు. ఫైనల్గా మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయి వాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. అలాగే ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.